కుజుడు కుజదోషము అనేదానికి అసలు ఉన్నాడు ఓకే, ఎలా ఉన్నాడు? ఒక 15 degreesలో ఉంటే యువకుడుగా ఉంటాడు, బలం బాగుంటుంది. ఒక 28-29 degreesకి వెళ్తే ముసలోడు అయిపోయింటాడు, ఉన్నా కూడా పేరుకే ఉంటాడు. దోషం ఎలా ఇస్తాడు? ఒక 0 degrees ఉంటే ఒక బాలులాగా ఉంటాడు, చిన్నపిల్లవాడు, మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, ఎలా దోషం ఇస్తాడు? కాబట్టి కుజదోషం అనేదాన్ని పతాక స్థాయిలో పెట్టి ప్రచారం జరిగిపోయింది దానికి. ఒకవేళ కుజదోషం ఉంటే ఆ అమ్మాయికి ఎటువంటి భర్త కావాలనేది మ్యాచింగ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కాంబినేషన్ అంటారు. వేస్తే అదే దోషం ఉన్న అబ్బాయి నుంచి వివాహం చేయడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సొల్యూషన్స్ ఉన్నాయి, ఈజీగా సొల్యూషన్స్. ఇది పరిష్కారం లేని సమస్య అయితే కాదు. కాబట్టి ఈ స్థితిగతులు, ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది, ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉండు, ఎక్కడున్నారు అని అడుగుతారు అవతల ఫ్రెండ్. అతను మియాపూర్లో ఉంటే, ఇతను ఉప్పల్లో ఉంటే అంతా హైదరాబాదే. కాబట్టి రాశిలో ఉంటే ఎక్కడున్నాడు రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి ఒక రాశికి. ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, ఎవరి చేతి చూడబడుతున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఇంత పరిశీలన చేయాలి. వాతావరణము 6 రకాలుగా మారుతుంది భారతదేశానికి. 6 ఋతువులు, 2 నెలలు ఒక ఋతువు, 6 నెలలు 12 నెలలకు 6 ఋతువులు మారుతాయి. గ్రహానికి కూడా వాతావరణం మారుతూ ఉంటుంది, డిగ్రీ మారే కొద్దికి, రాసులు మారే కొద్దికి. అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి కుజదోషాన్ని ఎత్తి భూతత్వంలో పెట్టుకునే అవసరం అయితే లేదు. ఆ దోషము చెప్పుకోవడానికి ఉంది, చెప్పుకోవడానికి మాత్రమే ఉంది, దానివల్ల ఏమీ జరిగిపోయింది. అప్పుడు అన్ని శుభంగా ఉన్నాయి మాకు, మేము అన్ని 10 మంది అయ్యవార్లు లేదంటే పెద్దలు చెప్పి బాగుందన్న తర్వాత పెళ్లి చేసామంటారు, కోర్టులో పోయి కొట్టుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏ దోషం లేకుండా పెళ్లి చేసుకుంటేనే కదా మరి ఎందుకు సమస్య వచ్చింది? మన కుజదోషం కన్నా తీవ్ర దోషం ఇంకేదో ఉంది కదా, దీన్ని ఒకదాన్ని పట్టించుకుని మిగతా దోషాలు వదిలేస్తున్నారు. ఇది ఏమి చేయదండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేసే చాలు, కావాలన్నటువంటి అనుకూలతలు ఏర్పడతాయి.